గత కొద్ది రోజులుగా రాజ్ తరుణ్, లావణ్యల విషయం ఎంత చర్చనీయాంశంగా మారిందో మనం చూసాం. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని, 11 ఏళ్లు కలిసి కాపురం చేసినట్టు లావణ్య తరపు లాయర్ దిలీప్ సుంకర తెలిపారు. 2 సార్లు ఆమెను కడుపు చేశాడని, ఒకసారి మిస్క్యారీ అయిందని, మరోసారి అబార్షన్ కూడా చేయించాడని చెప్పాడు లాయర్. అంతేకాదు, సుమారు 700 ఆధారాలను కోర్టుకు సబ్మిట్ చేశామని, ఆధారాలను వెరిఫై చేసుకున్నాకే రాజ్ తరుణ్పై కేసు ఫైల్ చేశామని చెప్పాడు. ఇక లావణ్యకి 2 సార్లు అబార్షన్ కావడం వల్ల గర్భాశయం కూడా దెబ్బతిందని, భవిష్యత్తులో పిల్లలు పుడతారో పుట్టరో కూడా తెలియదని దారుణ పరిస్థితిలో ఆమె ఉందని చెప్పాడు. ఇక లావణ్య రాజ్ తరుణ్ని కోరుకుంటుందని, ఆయనపై ఆమె కేసు పెట్టలేదని చెప్పిండు. మాల్వి మల్హోత్రా అనే అమ్మాయి గతంలో తనని జైలుకు పంపించిందని, మళ్ళీ ఇప్పుడు నా అంతు చూస్తానంటోంది. ఆమె నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందని, ఆ కేసులో ఆ మాల్వి ఎవరు అని పోలీసులు విచారిస్తే రాజ్ తరుణ్ డొంక కదిలిందని చెప్పాడు లాయర్. అంతేకాని రాజ్ తరుణ్ని బెదిరించాలని, బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం లావణ్యకు లేదని తెలిపాడు దిలీప్.